అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అంత అనిపిస్తుంది? బాగలేదండి. ఆ, ఎందుకు బాగాలేదు సార్? అంత ఆగమాగం చేస్తున్నాను. అంటే ఏ విధంగా ఒక అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంది. రైతులకు అంత మోసం చేస్తున్నాడు. అంటే ఏ విధంగా సార్? ఇస్తాన్న మాట వాగ్దానమే లేదు. ఏదున్నది వాగ్దానం 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్కటివి లేదు. ఒక్కటి బస్సు ఉచితంగా చేసిండు అంతే. అంటే కరెంట్ ఫ్రీ కూడా అన్నాడు. ఏడ ఇయ్యలే. కరెంట్ ఫ్రీ లేదు, గ్యాస్ ఫ్రీ లేదు. ఆ, ఆ దాని తర్వాత సార్ ఫ్రీ బస్ గురించి ఏమంటారు మరి? ఒక్కటే ఇచ్చిండు ఫ్రీ బస్ అంతే. అంటే అది బాగుందా బాగాలేదా? అందులో కొట్టుకొని వస్తారు మనుషులు. అంటే ఉంచితే బాగుంటుందా తీసేస్తే బాగుంటుందా? తీసేస్తేనే బాగుంటది. ఎందుకు? కొట్లాటలు ఉండవు. కొట్లాటలు ఉండవు. ఆ. అంటే ఇప్పుడు హైడ్రా అని ఇల్లు కూడా కొడుతున్నాడు కదా. అదొక బాణ తీసుకొచ్చి అదొకటి ఇచ్చేస్తున్నాడు. అంటే అది కరెక్టా కాదా? కాదు, అది కరెక్ట్ కాదు. అంటే ఎందుకోసం కరెక్ట్? వాళ్ళే ఇచ్చింది కదా సార్. అది వాళ్ళే ఇచ్చినాక వాళ్ళే గులవడతారా? అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారంట. మళ్ళా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు, పట్టాలు ఇచ్చిర్రు, అంత రిజిస్ట్రేషన్ చేసిర్రు, ట్యాక్సీలు తీసుకుంటారు, కరెంట్ బిల్లు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు గులగొడుతారు. తప్పు ఎవరిది అంటారు సార్ మరి? ఇప్పుడు వాళ్ళదే తప్పు కాదు సార్, గవర్నమెంట్ వాళ్ళే తప్పు, కాంగ్రెస్ వాళ్ళే తప్పు. కానీ సంక్రాంతికి అన్ని ఏం చేయడు సార్, ఉత్తమ మాటలు ఇట్లా టైం పాస్ చేసుకుంటా పోతుంటాడు. సంవత్సరం అయింది. సో ఏం సంబరాలు కూడా చేశాడు. ఏం లేదు సార్, ఏం లేదు. ఏం చేయడు. కేసీఆర్ బెస్ట్ అయినా బెస్ట్ సార్ ఆ? మీ దృష్టిలో? కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్.